షుగర్ జీన్స్ కానివ్వండి, బీపీ జీన్స్ కానివ్వండి, థైరాయిడ్ జీన్స్ ఉన్నా కూడా వీళ్ళ బాడీ హెల్తీగా ఉండడం మూలంగా, వీళ్ళ బాడీ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా పనిచేయడం మూలంగా, మెటబాలిక్ ఏజ్ అనేది కరెక్ట్‌గా ఉండడం మూలంగా వాళ్ళకి అంత త్వరగా జెనెటిక్ డిసీజెస్ అనేది రావడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు చాలామంది చెప్తారు, మా ఫాదర్‌కి, గ్రాండ్ ఫాదర్‌కి 60 ఏళ్లలో, 70 ఏళ్లలో షుగర్, బీపీ వచ్చాయి మేడం. మరి మాకు 40కే ఎందుకొచ్చాయి అని అడుగుతారు. సో ఎందుకొచ్చాయి అంటే మీరే ఆన్సర్, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా మీకే ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది. మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు 40 ఏళ్ళు ఉన్నారు, కానీ మీరు తిన్న ఫుడ్ వల్ల, మీరు ఉన్న లైఫ్ స్టైల్, ఈ 40 ఏళ్లలో ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేశారనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అంటే మీరు పుట్టిన సంవత్సరం బట్టి మీ ఏజ్ ఒకటి ఉండొచ్చు, కానీ మీ బాడీని మీరు ఎంత వాడేశారు, ఎంత బ్యాడ్గా దాన్ని తీసుకెళ్లారనే దాన్ని బట్టి మీ మెటబాలిక్ ఏజ్ అనేది ఉంటుంది. మీ ఏజ్ 40 ఉన్నా కూడా మీ మెటబాలిక్ ఏజ్ అరౌండ్ 60 ఉండి ఉండొచ్చు. అందువల్ల మీ పేరెంట్స్కి 60లో వచ్చిన రోగం మీకు 40లోనే వస్తుంది. అంటే మీ బాడీ ఆల్రెడీ 60 ఏళ్లలో ఎలా ఉండాలో అలా 40 ఏళ్లకే అయిపోయింది. అందువల్ల మీకు జెనెటిక్ డిసీజెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. మరి మీరే ఇలా ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇంకెంత త్వరగా వస్తాయి? మీరు ఇదే లైఫ్ స్టైల్ మీ పిల్లలకి కూడా అలవాటు చేస్తే, అందువల్ల మీరు తినొద్దు, మీ పిల్లలకి కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. గట్ హెల్త్ అనేది సడన్ గా ఎప్పుడో మధ్యలో డిస్టర్బ్ కాదు, చిన్నప్పటి నుంచే డిస్టర్బ్ అవుతుంది. ఆ చిన్నప్పటి నుంచే ఆ రూట్ అనేది అక్కడ స్టార్ట్ అయ్యి అదొక పెద్ద వృక్షం లాగా పెద్దయ్యే వరకు మనల్ని ఏదో ఒక డిసీజ్ కింద దాన్ని దారి తీస్తూనే ఉంటుంది.